కంచె గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్తో సహా అధికారులు అక్కడ ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళ్తారని ధర్మాసనం హెచ్చరించింది. హైదరాబాద్ కంచెగచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అడవులను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్ సహా 6 అధికారులు తాత్కాలికంగా జైలుకు వెళ్తారని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. అయితే సీఏసీ అఫిడవిట్ పై కౌంటర్ దాఖలకు తెలంగాణ సర్కార్ గడువు కోరింది. కాగా విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ దాఖలైన ఐఏను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుతో కాకుండా మరో పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. జూలై 23లోగా గతంలో ఉన్న పర్యావరణాన్ని పునరుద్ధరించాలని ఆదేశాలిస్తూ తదుపరి విచారణ జూలై 23కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా పర్యావరణ వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్తూ 4 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు యథాస్థితి కొనసాగించాలని పేర్కొంది. ఈలోగా ఒక్క చెట్టు కూడా నరకడానికి ఒప్పుకోమని స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలంది. ఈ క్రమంలో గత విచారణ సందర్భంగా కంచెగచ్చిబౌలి భూముల గురించి సుప్రీంకోర్టుకు సీఈసీ మధ్యంతర నివేదికను అందజేసింది. కాగా సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేసు ఇదే. విచారణ ప్రారంభంలోనే వివరాలను పరిశీలించిన సీజేఐ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లు తొలగించేందుకు వినియోగించారని, ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అన్నది స్పష్టం చేయాలన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలని జస్టిస్ గవాయ్ అన్నారు. కాగా కంచెగచ్చిబౌలి భూముల్లో ప్రస్తుతం ఎలాంటి పనులు జరగడం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వి న్యాయస్థానానికి తెలిపారు.